ఏంటి నువ్వొచ్చావు మా ఇంటికి? నిన్నెవరు పిలిస్తే వచ్చావు? ఎందుకొచ్చావు? ఆ? మా తాతకాడ నుంచి మేము క్రైస్తవులం, మేము భక్తి చేస్తూ ఉంటాం. నువ్వేంటి మా ఇంట్లో ఉన్నావేంది? త్వరగా బయటికెళ్ళాలి. అర్థమవుతుందా? మేము ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చెప్పిన మాట వినట్లేదనుకో, బైబిల్ తీసుకొచ్చి నిన్ను గద్దిస్తాం. అప్పుడు నువ్వు మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతావు. తొందరగా నువ్వు నిర్ణయించుకొని వెళ్ళాలో ఉండాలో డిసైడ్ అవ్వు. అర్థమైందా? అర్థమైంది. కానీ ఎప్పటి వరకు నువ్వేం చేసి వచ్చావు? సినిమా చూసావు, మధ్యాహ్నం ఏం చేసావు? అమ్మాయిలంక చూసావు, పొద్దున ఏం చేసావు? మీ నాన్న జేబులో డబ్బులు తీసుకున్నావు. ఇన్నిసార్లు నన్ను రమ్మని పిలిచి ప్రార్థన చేసుకుంటున్నావు. దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి? లాభం ఏమైనా ఉందా? చిచ్చి, ఏం బతుకుతున్నావు? అందుకే మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నా. అర్థమైందా? మిమ్మల్ని తినేయడానికి వచ్చాను, మీ కుటుంబాన్ని బాధపడడానికి వచ్చాను, నిన్ను నాశనం చేయడానికి వచ్చాను. అర్థమైందా? మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? పదే పదే మీ చేష్టలతో నన్ను రమ్మని పిలిచి ప్రార్థనగా చేసే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటే ఏం చెల్లుబాటు అయ్యిద్ది? మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు నరకానికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు. మీరు కూడా నా బిడ్డలే, మీరు కూడా నాతోనే ఉండేది. కాకపోతే క్రైస్తవులు అని చెప్పి ఆ ముసుగులో ఉంటాం. ఏమన్నా మంచిగా ఉందా? అర్థమైందా? ప్రార్థన లేదు, ఏమీ లేదు, దేవుడు లేడు, ఏమీ లేడు. మీరు అర్థం చేసుకోవాలంతే. మా దయ్యాలకి లీడరు ఇంకా రాలా, వస్తాడు. మీ కుటుంబాన్ని నాశనం చేయటమే మా పని, మిమ్మల్ని హింసించడమే మా పని. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పటి నుంచైనా మారకపోతే నాతో ఉండటమే. అర్థమవుతుంది అనుకుంటున్నా. మా నాన్న జేబులో డబ్బులు నేను తీసుకుంటే అది తప్పెలా అయింది? మా ఇంట్లో మేము దెబ్బలు అడుకుంటే నిన్ను పిలిచినట్లు ఎలా అయ్యిద్ది? ఎవరి కుటుంబంలోనే కలతలు వస్తూనే ఉంటాయి, అడుక్కుంటూనే ఉంటాం. కాకపోతే కొంచెం గట్టిగా అడుక్కున్నాం, మాకు సౌండ్, మా గొంతులు పక్కింటని పడని అంత మాత్రం తప్పు చేసినట్ట. అర్థమైందా? నువ్వు బయలుదేరితే మేము ప్రార్థన చేసుకుంటాం. నువ్వు బయలుదేరితే మా పనులు చాలా ఉన్నాయి. మేము ప్రార్థనా పరులం. ఇక నుంచి నేను రాకుండానే జాగ్రత్తలు తీసుకుంటాం. మాకు కోపం రాకుండా చూసుకుంటాం. ఒకళ్ళనొకళ్ళని ప్రేమను పంచుకుంటాం. నీకు అర్థమవుతే మంచిది, అర్థం కాకపోయినా మంచిది. నిన్నైతే ఇక్కడికి ఎవరో పిలవరు, రమ్మను. ఇక నుంచి మా చేష్టలతో కూడా నీకు రమ్మని పిలవు. నువ్వు అర్థం చేసుకున్నావని చెప్తే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.